పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని జూనియర్ కళాశాల నుంచి ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. స్కాలర్షిప్లు విడుదల కాకపోవడంతో అనేక మంది పేద విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విద్యార్థి సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులకు ధృవపత్రాలు ఇవ్వట్లేదని పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ప్రభుత్వాన్ని కోరారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయకుండా ఈ ప్రభుత్వం పేద విద్యార్థుల పట్ల సౌతి తల్లి ప్రేమ చూపిస్తా ఉన్నది. విద్యాసంస్థ యాజమాన్యాలు విద్యార్థులు అనేక ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. మాకు రావాల్సిన స్కాలర్షిప్లు రావాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా రేవంత్ రెడ్డి పేద మధ్య తరగతి విద్యార్థులను చదువుకు దూరం చేయడం కోసం కంకణ కట్టుకున్న పరిస్థితి ఉంది. తక్షణమే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి, ప్రభుత్వ విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం జరిగింది.